భారత గడ్డపై ఎర్ర జెండాకు 100 ఏళ్లు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత జయంతి ఉత్సవాలను బుట్టాయిగూడెం మండల కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ చోడెం దుర్గా హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల నాయకులు బేది కిషోర్ మాట్లాడుతూ, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆవిర్భవించబడిన జెండా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎర్ర జెండా అని 1925 నుండి 2024 వరకు అంటే 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలో అడుగుపెట్టిందని, ఈ ప్రయాణంలో అనేక పోరాటాలు, పేద ప్రజల వర్గన నిలబడి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిందని, కార్మిక కర్షక భూ పోరాటాలలో కీలకమైన పాత్ర పోషించిందని, నిత్యావసర ధరలు పెరుగుదల నుంచి ప్రజలకు అందవలసిన మౌలిక సదుపాయాల వరకు చేరవలసిన పథకాలపై అనేక ఆందోళనలు నిర్వహించిన పార్టీ ఎర్ర జెండా అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తెల్లం మునేశ్వరరావు, మడకం ప్రదీప్, దుర్గారావు, పండయ్య, సూరి, చంద్రం, ముత్యాలమ్మ, దుర్గమ్మ, నాగమణి, సింగారమ్మ, రమణ సాయి, వెంకటేశ్వరరావు, బాలు తదితరులు పాల్గొన్నారు. రోజుల్లో భవిష్యత్తు ఉద్యమాలకి అనేకమైనటువంటి ఉద్యమాలకి నాంది పలుకుతూ ఈ రోజు నాడు ఈ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ రోజు నాడు ఆనాడు బ్రిటిష్ పరిపాలనలో కానీ, అదేవిధంగా కార్మికుల తరపున కానీ, విద్యార్థుల తరపున కానీ, రైతాంగం తరపున కానీ, కర్షక కార్మిక తరపులు కానీ అనేక పోరాటాలు చేసినటువంటి ఘనత ఈ ఎర్ర జెండాకు ఉందని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని పట్టణాల్లో, అన్ని పల్లెల్లో కూడా ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరాలని చెప్పని మాకు పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు జెండా ఎగరవేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఎర్ర జెండాని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో మేమంతా కూడా కృషి చేస్తామని, పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజునాడు భారతదేశంలో రాజకీయ పరిస్థితులు ఏం పెద్ద బాగోలే. ఈ రోజునాడు పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిని కూడా అవమానం చేస్తున్నటువంటి దుస్థితి ఈరోజు మన భారతదేశంలో ఉందంటే చాలా సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి మనందరికీ ఉంది. ఈ రోజునాడు ఏదైతే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ని కూడా వదలట్లేదంటే మన భారతదేశంలో రాజకీయ పరిస్థితి ఏ మేరకు ఉందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ప్రతి వర్గం తరపున, ప్రతి కార్మికుల తరపున, ప్రతి అణగారినటువంటి వర్గాల తరపున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తానికి ఈ ఎర్ర జెండా సిద్ధంగా ఉంటుందని చెప్పని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఈ 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా అందరికీ కూడా శత జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.